కృష్ణుడి అవతార రహస్యం, భగవంతుడు ఎలా అవతరిస్తాడు అని అర్జునుడు కృష్ణుడిని అడిగాను. కృష్ణ, నీవు ఇప్పుడే జన్మించిన వాడివి, అయితే నీవు సూర్యునికే ఈ జ్ఞానాన్ని బోధించావంటావు. అది ఎలా సాధ్యం? అర్జున, నీవు నేను అనేక జన్మలు గడిపాము. నీకు వాటి జ్ఞాపకం లేదు, కానీ నాకు ఉంది. నాకు జన్మ లేదు, నేను నా సంకల్పంతో అవతరిస్తాను. ప్రతి యుగంలో ధర్మం క్షీణించినప్పుడు, దుష్టులు పెరిగినప్పుడు సజ్జనులను రక్షించేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు నేను అవతరిస్తాను. కృష్ణుడు చెప్పింది మన జీవితానికి వర్తించాలి అంటే భగవంతుడు శరీరంగా కాకుండా తత్వంగా పనిచేస్తాడు. ధర్మరక్షణ కోసమే దేవుడు అవతరిస్తాడు. మనం కూడా నిజాయితీతో, ధైర్యంగా నిలిచినప్పుడు ఆ ధర్మతత్వం మనలో పనిచేస్తుంది. ప్రతి మంచి మనిషి ఒక చిన్న అవతారమే. ఒక మంచి మాట మరియు మనం చేసే సహాయం కూడా ఆ దైవానికి ప్రతిబింబమే.